మేరీ కృపాబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు మేరీ కృపాబాయ్, కథ రచయిత్రిని. ఇప్పటికీ 400 కథలు పైగా రచించడం జరిగింది. అన్నీ ప్రచురించబడ్డాయి. కథాంజలి అనే ఒక బుక్ రిలీజ్ చేయడం కూడా జరిగింది. రోజు చూపిస్తున్నట్లుగా బుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ పుస్తకంలో 100 కథలు ఉన్నాయి. ఈ 100 కథల నుంచి ఒకటొకటిగా మీకు కథలను వినిపిస్తూ ఉన్నాను. ఈరోజు మీకు వినిపించబోయే కథ ఏంటంటే హాస్య కథ. ఈ కథ స్వాతి వీక్లీ 2012లో ప్రచురింపబడింది. స్వాతి వీక్లీ. సో ఓకే, ఈ కథ పేరు వామనరావు వాయిదాల పద్ధతి. హాస్య కథ కదా. సో కథా శీర్షిక వామనరావు వాయిదాల పద్ధతి. హాస్య కథలు అంటే కూడా నాకు ఇష్టం. హాస్య కథలు అనేకం చదువుతూ ఉంటాను. అలాగే కొన్ని కథలు రాయడం కూడా జరిగింది. 5-6 కథలు హాస్య కథలు రాశాను నేను. ఈ కథ అంటే నాకు చాలా ఇష్టం. అయినా ఇందులో కూడా ఒక రకమైన మెసేజ్ అనేది ఉంటుంది, సోషల్ మెసేజ్ ఉంది. దయతో వింటారని ఆశిస్తున్నాను. సో ఇక్కడ ఈ కథలో మెయిన్ క్యారెక్టర్ వామనరావు అని పేరు. ఈ వామనరావు అనేటువంటి ఆయన ఏ పని చేసినా ఇన్స్టాల్మెంట్స్లో చేస్తుంటాడు, వాయిదాల పద్ధతిలో చేస్తుంటాడు. సో ఈయన నమ్మే సిద్ధాంతం ఏంటంటే, ఇక్కడ స్టార్టింగే ఒక దాన్ని ఏమంటారు, ఒక నానుడి, ఒక సామెతని పెట్టాను స్టార్టింగ్. ఏనుగుని తినాలంటే ముక్కలు చేసుకుని తినాలి అనేది వామనరావు సిద్ధాంతం. ఏనుగుని తింటారని కాదు, అదొక రకమైనటువంటి ఒక కొటేషన్ అది. ఎలా అంటే, ఏనుగుని తినాలంటే ముక్కలు చేసుకుని తినాలి అంటే, ఏనుగు అంటే చాలా పెద్దది కదా, దాన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ తినాలంటే కనుక అలా తినలేం కాబట్టి ముక్కలు చేసుకుని తింటే మొత్తం తినచ్చు, ఏనుగుని కూడా తినచ్చు అన్నట్టు అనమాట. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, లిటరల్ మీనింగ్ కాకుండా మామూలుగా మీనింగ్ తీసుకోవాలి. ఒక పెద్ద పనిని చేయాలంటే దాన్ని చిన్న చిన్నగా చేసుకుంటూ, అంటే వాయిదాలుగా చేసుకుంటూ చేయొచ్చు అనేది అనమాట అని చెప్పేసి దీని మీనింగ్ అనమాట. యాక్చువల్గా ఇది చక్కటి కొటేషన్ కూడా అసలు. సో ఇక్కడ ఏంటంటే, జీవితంలో పైకి రావాలంటే, లేకపోతే ఏదైనా సమస్యని పరిష్కరించుకోవాలంటే అసాధ్యం అంటూ ఏమీ ఉండదు, అన్నీ సాధ్యమే అవుతాయి. కాకపోతే ఒకేసారి మనం చేసేయాలి, అది అయిపోవాలి అని చెప్పేసి అనుకోకుండా నెమ్మదిగా దాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. ఒక పెద్ద పనిని కట్స్గా చేస్తే కనుక అది పని జరుగుతుంది అనేది వామనరావు యొక్క ఉద్దేశం. అతని సైకాలజీ అలా ఉంటుంది అనమాట. వామనరావు అనుకుంటాడు, అసలు ఈ వాయిదాల పద్ధతి అనేది తనే పూర్వజన్మలో కనిపెట్టాడేమో అని నమ్ముతూ ఉంటాడు అనమాట. అయితే ఒక్కసారిగా చేయలేని పనిని కొంచెం కొంచెంగా చేస్తే కనుక ఎంత పనైనా చేయొచ్చు, సక్సెస్ అవ్వచ్చు అనేది అతని ఉద్దేశం. అట్లా ఉంటుంది. వాయిదాల పద్ధతిలో కనుక అమ్మేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వామనరావు అమెరికానే కొనేస్తాడు. అంటే అంత అతని వాయిదాల పద్ధతి మీద అంత నమ్మకం అనమాట. తర్వాత ఓట్లతో సంబంధం లేకుండా అమెరికా అధ్యక్షుడు కూడా అయిపోతాడు. అంటే ఎంత పెద్ద పని అయినా ఇంపాసిబుల్ని పాసిబుల్ చేసే పద్ధతి వాయిదాల పద్ధతి అని అతను నమ్ముతూ ఉంటాడు అనమాట. సో తను నమ్మిన సిద్ధాంతం ద్వారా విజయవాడలో 3 ఫ్లాట్స్, హైదరాబాద్లో ఒక ఫ్లాట్, ఇంటర్మీడియట్లో చదువు ఆపేసినటువంటి వామనరావు రెవెన్యూ డిపార్ట్మెంట్లో క్లర్క్ ఉద్యోగం సంపాదిస్తాడు. తర్వాత వాయిదాల పద్ధతిలోనే సబ్జెక్టులన్నీ పాస్ అవుతూ డిగ్రీ సంపాదిస్తాడు. అలాగే వాయిదా పద్ధతిలో సబ్జెక్టులన్నీ పాస్ అవుతూ పీజీ కూడా అవుతుంది. అలాగే పిహెచ్డి కూడా చేస్తాడు. సో ఒకసారిగా తను పిహెచ్డి చేసే పరిస్థితి లేనప్పుడు ఇలా ఇన్స్టాల్మెంట్స్లో అతను పిహెచ్డి కూడా చేస్తాడనమాట. ఇలా ఆలోచిస్తూ ఉంటుంటే ఏదో ఆలోచనలో ఇలాగ ఆలోచిస్తూ ఉన్న వామనరావు భార్య పేరు ఊర్మిళ. ఆవిడ ఖాళీ మువ్వల సవడి వినిపిస్తుంది. వినిపించేసరికి ఉలిక్కిపడి ఆవిడ వైపు చూస్తాడు. ఊర్మిళ ఆవిడ పేరు. ఊర్మిళ కోపంగా చూస్తుంది వామనరావు వైపు. చూస్తుంది.
ముసుగులో గుద్దులాట ఎందుకులే అని చెప్పేసి ఏమిటి సంగతి ఏమైంది అంటాడు డైరెక్ట్ వామన్రావు. మన వీధిలో అందరూ కూడా వీళ్ళకి అందమైన పెయింట్స్ వేసుకున్నారు, మన కొంప ఒక్కటే ఇలా వైట్ వాష్తో దిష్టిబొమ్మలాగా ఉంది అంటుంది వెంటకరంగా భార్య. అనేసరికి సరే అని ఊర్మిళని సముదాయిస్తాడు వామన్రావు. ఊర్మి, 4 సంవత్సరాల క్రితం 2 గదులు నేను నిర్మాణం చేశాను. ఆ తర్వాత వాయిదాల పద్ధతిలో ఒక్కో గది పెంచుకుంటూ ఆ 2 గదులని కాస్త 6 గదులు చేశాను. మరి చక్కటి ఫుల్ ఫ్లెడ్జెడ్ హౌస్ అయింది కదా ఇప్పుడు మంది. మరి ఈ మధ్య ఎలివేషన్ చేయించాను. మరి నీ కోరిక మేరకు ఈ సంవత్సరం ఇంటి లోపల పెయింట్స్ వేయిస్తాను, తర్వాత కొంచెం ఆగి ఇంటి బయట కూడా వేయిస్తాను అని చెప్పేసి వాయిదాల పద్ధతి గురించి చూచాయిగా చెప్తాడు. అలా చెప్పేసరికి ఈవిడకి కోపంగా చూస్తుంది. అలా కోపంగా చూస్తే అంటాడు వామన్రావు, అలా కాదు ఊర్మిళ, మనం లేటెస్ట్గా వేయించుకుంటాం కదా, లేట్గా వేయించుకున్నా మన కలర్స్ బాగుండి లేటెస్ట్ కలర్స్ వేయించుకోవచ్చు, అదొక బెనిఫిట్ ఉంది ఇందులో, అందరూ వేసేసుకున్నారు కదా, అలాంటి కలర్స్ కాకుండా మనం లేట్గా వేసుకుంటూ ఎవరు వేయని కలరు లేటెస్ట్గా వేయించుకుంటే మన ఇల్లు ఇంకా అందంగా ఉంటుంది అని చెప్పేసి అంటారు. అనేసరికి ఇలాంటివన్నీ విని ఏడ్చినట్టే ఉంది మీ ప్లాను అని చెప్పేసి తిట్టిపోస్తుంది ఊర్మిళ. సరే ఊర్మి, నువ్వు నన్ను తిట్టినా పర్లేదు కానీ నా వాయిదాల పద్ధతిని మాత్రం తిట్టబోకు, అది మాత్రం నేను సహించలేను. ఎందుకంటే ప్రతి నెల 1 గ్రాము బంగారం కొంటూ అలా కొనబట్టే నీకు ఇప్పుడు పెద్ద హారం ఒకటి, 2 నల్లపూసల చైన్లు, 3 జతల గాజులు, 20 జతల చెవిపోగులు ఇవన్నీ చేయించగలిగా నేను. లేకపోతే నువ్వు ఆ పసుపు తాడుతోనే ఉండేదానివి. నా వాయిదాల పద్ధతిని మాత్రం నువ్వేమనుకు అని చెప్పి అంటాడు. సరే వామన్రావు సిద్ధాంతం ఊర్మిళకి విసుగనిపించేసి, సర్లేండి మీ పిసినారితనంతో నేను ఇంకా ఇంటికి పని మనిషిని కూడా పెట్టుకోలేదు, ఇంకొక 6 రోజుల్లో సంక్రాంతి పండుగ వస్తూ ఉంది కదా, ఈ గదులన్నీ 6 గదులు ఎక్కడలా శుభ్రం చేయాలి నేను అని అంటుంది. ఏముంది వాయిదాల పద్ధతిలో చెయ్యి, రోజుకో గది చేస్తూ ఉంటే నీకు చక్కగా పండక్కి అన్ని గదులు క్లీన్ అయిపోతాయి, నీకు బాడీ ఎక్సర్సైజ్ కూడా ఉంటుంది అని చెప్తాడు. ఊర్మిళకి ఈ మధ్య అదనంగా పెరిగిన 10 కేజీల బరువు విషయం తన మనసులోనే అనుకుంటూ ఈ అడ్వైజ్ ఇస్తాడు అనమాట. ఇక వామన్రావు పద్ధతికి విసిగెచ్చి అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతుంది ఊర్మిళ. ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి వామన్రావు కొడుకు బాలాజీ ఉన్నాడు. వడివడిగా వామన్రావు దగ్గరికి వస్తాడు. వచ్చి, డాడీ పరీక్షలు చూస్తే 2 నెలలే ఉన్నాయి, 6 సబ్జెక్టులు ఎలా చదవాలి అని చెప్పి దీర్ఘంగా ముఖం పెట్టి అడుగుతాడు. బాలు, పరీక్షలు ముందు చక్కటి ప్లాన్ వేసుకో, పరీక్షలు ఎన్ని రోజులు ఉన్నాయో చూసుకో, సబ్జెక్టులు ఎన్ని ఉన్నాయో చూసుకో, దాన్ని బట్టి ఒక టైం టేబుల్ వేసుకుని ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టైం కేటాయించుకో, అన్నీ ఒకేసారి నువ్వేం చదివేలేవు, అలా ఇన్స్టాల్మెంట్స్ మీద చదువుకో, వాయిదాల పద్ధతి మీద చదువుకో అని చెప్పి సలహా ఇస్తాడు. అప్పుడు అంటాడు వాళ్ళ అబ్బాయి, ఇంగ్లీష్ సబ్జెక్ట్ చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పేసి అంటాడు. అయితే ఓ పని చేయి, ఇంగ్లీష్ అయితే మాత్రం ప్రతిరోజు చదువు, మిగిలినవన్నీ ఇలా బిట్స్గా చదువుతూ ఉండు, ముందుకెళ్ళు. నువ్వు గనక ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఎంసెట్ ర్యాంక్ కొట్టి మెడిసిన్లో సీట్ సంపాదిస్తే నీకు ₹1,00,000 ప్రజెంటేషన్ చేస్తానంటాడు. వెంటనే ₹1,00,000 అనే మాట వినేసరికి కొడుకు బాలాజీకి చాలా సంతోషం అనిపిస్తుంది. ఎంబీబీఎస్ సీట్ కోసం కాకపోయినా ₹1,00,000 కోసమైనా సరే ఆ సీట్ సంపాదించాలి, ₹1,00,000 కావాలని చెప్పేసి ఆ రోజు నుంచి కష్టపడి చదవడం మొదలు పెడతాడు. అలా చదువుతూనే ఉంటాడు. ఇంతలో వామన్రావు కూతురు భావన వస్తుంది తండ్రి దగ్గరికి. డాడీ, ఇంగ్లీష్ మాట్లాడటం అనేది నాకు రావట్లేదు సరిగ్గా, మరి మాట్లాడాలనే ఉద్దేశం ఉంది, ఎలాగా అసలు ఇంగ్లీష్లో మాట్లాడటం అనేది చాలా ఇబ్బంది పడుతున్నాను అని అంటాడు. అప్పుడు వామన్రావు అంటాడు, భావన, నువ్వు ఒకసారి నీకు ఇంగ్లీష్ వచ్చేది, రోమన్ సామ్రాజ్యం 1 రోజులోనే కట్టలేదు, అందువలన 1 రోజులోనే అవన్నీ వచ్చేసేవు. నువ్వు నెమ్మదిగా ఏం చేస్తావంటే ఇంగ్లీష్ న్యూస్ పేపర్ రోజుకు ఒక పారాగ్రాఫ్ చదువు, అలా చదివి అర్థం చేసుకుంటూ ఉంటూ, అలా చదివి నీ ఫ్రెండ్స్తో రోజుకు ఒక 5 నిమిషాలు నీకు వచ్చిరాని ఇంగ్లీష్, నీకు నచ్చిన ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటూ, చివరికి నీకు చాలా ఈజీగా ఇంగ్లీష్ వచ్చేస్తుంది అని చెప్పి కొన్ని వాయిదాల పద్ధతులు చెప్తాడు కూతురికి. అలా అన్నమాట.
అయితే భావన అది నచ్చింది. అందుకని అక్కడ టీపాయ్ మీద ఉన్న ఇంగ్లీష్ పేపరు చేతిలోకి తీసుకొని చదవడం మొదలుపెట్టింది. సరే వామన్ రావు వాళ్ళ ఆఫీసర్ ఉంటారు, ఆంజనేయులు అని ఒక ఆయన. ఇప్పుడు వామన్ రావుతో అంటాడనమాట, వామన్ రావు నువ్వు నీ టూ వీలర్ కొని చాలా 8 ఏళ్ళు కావస్తుంది కదా, వెహికల్ అయితే నీది టూ వీలర్ బాగా పాడైపోయింది, కొత్తది కొనుక్కోవచ్చు కదా అని చెప్పేసి అంటాడు. ఆఫీసర్ మాటలకి పక్కగా నవ్వేస్తాడు వామన్ రావు. ఏంటి సార్ కొత్తది కొంటాం మాటలా ఏంటి, 50,000 ఉంటుంది ఇప్పుడు, ఎందుకండి అంత వేస్ట్, అలా కొనాల్సిన అవసరం ఏం లేదు, దాని బదులు ఆ 50,000తో గోల్డ్ కొనుక్కుంటే కనుక గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంటుంది, బండి రేటు తగ్గుతూ ఉంటుంది అని చెప్పేసి చెప్తాడు. మరి ఎట్లాగ నీ పాడైపోయిన ఈ బైక్ని ఏం చేస్తావు, అదే వేసుకుని అలాగా వస్తూ ఉంటావా అని చెప్పేసి ఏ ఉల్లిపాయలు వాడుకో వేసేయదు అని చెప్పేసి అంటాడు ఆంజనేయులు. అలా అనేసరికి అలా కాదు సార్, పాడైన పార్ట్లు ఏవేంటో చూస్తాను, బాగా పాడైన పార్ట్ తీసి దాని ప్లేస్లో కొత్త పార్ట్ వేయిస్తాను, లేకపోతే దాన్ని రిపేర్ చేయిస్తాను, అలాగా ఒక్కొక్క పార్ట్ తీసి నెలకొక పార్ట్ని తీస్తూ ఉండి నెలకొక పార్ట్ని రీప్లేస్ చేస్తాను, అలా కొన్నాళ్ళకి ఈ బండి వెహికల్ అంతా కొత్తదైపోతుంది, అందువలన నేను వాయిదాల పద్ధతిలో బండిని అలా చేస్తాను తప్ప నేను 50,000 పెట్టి బండిని మాత్రం కొనను అని చెప్పేసి అంటే ఒకసారి ఓ నెలలో లైట్ మార్పిస్తాను, ఒకసారి బ్రేక్ మార్పిస్తాను, ఇట్లాగా ఏదో చెప్తూ ఉంటాడనమాట. అయితే అతను చెప్పే వాళ్ళకి ఇబ్బంది పడిపోతాడు వాళ్ళ ఆఫీసర్ ఆంజనేయులు. అయినా కూడా తను నమ్మిన సిద్ధాంతం ద్వారా వామన్ రావు అదే పని చేసి తన బండిని కొత్త బండి చేసుకుంటాడు. అట్లా ఉంటుందన్నమాట. సో ఇతను అనుకుంటాడు ఆంజనేయులు ఆఫీసరు, ప్రతి పురుషుడి యొక్క విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందని చెప్పేసి అంటారు, కానీ ఇతని విజయం వెనుక ఒక వాయిదాల పద్ధతి ఉందన్నమాట అని చెప్పేసి అనుకుంటాడు. సరే అలా ఉంటుంది, వాయిదాల పద్ధతి ముందుకు సాగుతూ ఉంటుందన్నమాట. తర్వాత కూతురు భావన కూడా వాయిదాల పద్ధతిలోనే సబ్జెక్టులన్నీ పాస్ అయిపోతుంది. వాయిదాల పద్ధతిలో చదివి కొడుకు మెడిసిన్ సీట్ సంపాదించేస్తాడు. ఆ తర్వాత సీటు సంపాదించిన తర్వాత కొడుకు ఈయన దగ్గరికి వస్తాడు, వామనరావు దగ్గరికి. డాడీ నాకు సీట్ వచ్చేసింది కదా, ₹1,00,000 ఇవ్వండి అంటాడు. అనేసరికి అదే ఓకే ఇప్పుడే ఇస్తానని చెప్పి పర్సులోంచి తీసి ₹100 నోటు కొడుకు చేతిలో పెడతాడు. కొడుకు షాక్ అయిపోతాడు. ఏం డాడీ మరి మీరు ₹1,00,000 ఇస్తా అన్నారు కదా, ₹100 ఇచ్చారేంటి అని చెప్పేసి అడిగితే, నీకు ₹1,00,000 కంప్లీట్ చేస్తాను, ఇది వాయిదాల పద్ధతిలో ఇస్తాను, ప్రస్తుతం ఈ ₹100 తీసుకో అని చెప్పేసి అంటాడు. అలా అనేసరికి కొడుకు ఒక్కసారిగా షాక్ తింటాడు. అయ్యో నేను ₹1,00,000 కోసమే మెడిసిన్ సీట్ సంపాదించాను కదా అని చెప్పేసి అనుకుంటాడనమాట. అట్లా భావన కూడా వాయిదాల పద్ధతిలోనే చదివి ముందుకెళ్ళి తను కూడా చక్కటి నాలెడ్జ్ సంపాదించింది. ఇట్లా ఈ విధంగా ఈ కథని కొంచెం బ్రీఫ్గా చెప్పాను నేను. కొంచెం డీటెయిల్గా చెప్తే ఇంకా కొంచెం పెద్దగానే ఉంది. అయితే దీన్ని కంప్లీట్ చేసే ఉద్దేశంతో నేను బ్రీఫ్గా చెప్పడం జరిగింది. ఈ కథ స్వాతి వీక్లీ 13/7/2012లో ప్రచురించడం జరిగింది. నమస్తే, నేను